హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం వచ్చేసరికి 30 జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు వచ్చేసరికి మనకు ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి యొక్క కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క గ్లోబల్ సెక్యూరిటీకి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఎక్కువ కూడా వినడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు ఈ యొక్క అంశానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ థింగ్ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా చూడండి, ఏదైనా సరే మనకి ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆ యొక్క సంస్థ పేరు ఏంటి అండ్ దానిని వెలువరించేటువంటి సంస్థ ఏది అండ్ దీనిలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అండ్ టాప్ ప్లేసెస్లో నిలిచేటువంటి దేశాలు ఏవి అండ్ అదేవిధంగా తీసుకుంటే మన భారతదేశం ఇటీవల కాలంలో ఉన్నటువంటి స్థానం ఎంత అండ్ ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఎంత. సో ఇవి మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకుంటే మొట్టమొదటిగా యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో దీనిని ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏది అంటే ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో, ఇటీవల కాలంలో చూసాం మనకి ఈ యొక్క లాస్ట్ 1 year యొక్క COVID-19 యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా డిజిటలైజేషన్ చేయడం అనేది మనకి జరిగింది. సో ఈ విధంగా యొక్క డిజిటల్ ప్రాసెసింగ్లో ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించి సో అటువంటివి అనేది ఎక్కువ శాతం మనకి జరగడానికి అనేది పాసిబిలిటీ ఉంది. సో అటువంటి సమయాల్లో తీసుకుంటే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని అరికట్టేందుకు గాను ఏర్పాటు చేయబడింది ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో దీనికి సంబంధించి ఒక సూచీని విడుదల చేసింది. సో ఏ దేశాలు ఏ ర్యాంకింగ్స్ని కలిగి ఉన్నాయి అండ్ ఎటువంటి అంశాలను కలిగి ఉన్నాయని చెప్పి సో ఆ విధంగా తీసుకుంటే దీన్ని వెలువరించినటువంటి సంస్థ ఏది అంటే ఈ యొక్క ఇండెక్స్ని ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ అని చెప్పే ఒక సంస్థ ఈ యొక్క ఇండెక్స్ ఒక పోర్టల్ని ఒక రికార్డ్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఒక టాప్ ప్లేసెస్, సో టాప్ 10 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అండ్ అదేవిధంగా మన భారతదేశం యొక్క స్థానం ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఇయర్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత. సో ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ITUకి సంబంధించి మనకి మెయిన్గా తీసుకుంటే మొట్టమొదటిగా టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాల జాబితా. సో ఫస్ట్ వచ్చేసరికి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో USA అనేది మనకి చాలా ప్రఖ్యాతి పొందినటువంటి దేశం. సో ఆ యొక్క దేశం అనేది యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి UK అండ్ సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యొక్క సౌత్ ఆఫ్రికా, మనకి మెయిన్గా తీసుకుంటే యొక్క సౌత్ ఆఫ్రికాకు కావచ్చు అండ్ మనకి యొక్క యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి చూస్తే ఇక 2 దేశాలు మనకి సెకండ్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. సో టాప్ 2 ప్లేసెస్లో నుంచి దేశాలు వచ్చేసరికి UK అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ అదేవిధంగా తీసుకుంటే టాప్ 3 ప్లేస్. సో టాప్ 3 ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదంటే ఎస్టోరియా. సో చాలా ఇంపార్టెంట్, ఎస్టోరియా అని చెప్పే ఒక దేశం మనకి ఈరోజు వార్తలు నిలిచింది టాప్ 3rd ప్లేస్లో. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ యొక్క టాప్ 3 ప్లేసెస్కి సంబంధించి కూడా సేమ్ దేశాలను మనం వేరొక అంశంతో చూడడం అయితే జరిగింది. సో ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క అంశంతో సంబంధించి చూస్తే మనకి ఇండియా అనేది మనకి ఏ స్థానం. సో ఇటీవల కాలంలో కాదు కానీ ఈ ఇయర్ వచ్చేసరికి మనకు భారతదేశం 37th ప్లేస్ని కలిగి ఉంది అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 47th ప్లేస్. సో 10 స్థానాలు ముందుకు జరిగి ఈ రోజు మనకి 37th ప్లేస్లో మన భారతదేశం నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సూచీకి సంబంధించి చూస్తే భారతదేశం యొక్క స్థానం ఎంత. సో టాప్ 1 ప్లేస్లో, సో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదంటే USA అండ్ సెకండ్ UK అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్టోరియా అండ్ నెక్స్ట్ మన భారతదేశం స్థానం వచ్చేసరికి 37th ప్లేస్లో మన భారతదేశం అనేది ఉండడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పే ఈ యొక్క అంశానికి సంబంధించి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది మనకి కరోనా కాలంలో కరోనా వలన డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టెలికమ్యూనికేషన్ సిస్టమ్ని ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఎక్కువ శాతం యూజ్ చేయబడుతూ ప్రొటెక్షన్ సెక్యూరిటీ స్కీమ్ని కలిగినటువంటి దేశాల జాబితాను విడుదల చేసింది. సో ITU
మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఐటీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పి ఈ యొక్క ఐటీయూ సంస్థ దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో దేని ఆధారంగా ఈ యొక్క ఐటీయూ సంస్థ దీన్ని వెలువరించిందంటే 193 దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క 193 దేశాల అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ స్కీమ్ని ఏర్పాటు చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఒక రికార్డ్స్ని ఒక పోర్టల్ని విడుదల చేస్తూ ఈ రోజు ఈ యొక్క సూచి అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క ఐటీయూ. సో ఐటీయూ అన్నాం, సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో మెయిన్గా తీసుకుంటే ఇటువంటి సంస్థలు కనుక వార్తలు నిలిస్తే వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు, సో ఈ యొక్క ఐటీ యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే జెనీవా. సో జెనీవా ప్రధాన కార్యాలయం కలిగినటువంటి యొక్క ఐటీయూ సంస్థ ఈ రోజు యొక్క ఇండెక్స్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సూచి కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో సూచీలకు సంబంధించి లాస్ట్ 10 days బ్యాక్ నుంచి అండ్ 1 month బ్యాక్ నుంచి కూడా మనం యొక్క అంశాలు సూచీలకు సంబంధించి, ఇండెక్సెస్కి సంబంధించి అండ్ పోర్టల్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ అనేది మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క అంశం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. సో మెయిన్గా ఈ యొక్క సూచీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ యొక్క పోర్టల్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఏదైనా సరే ఒక అంశం వార్తలు నిలిస్తే తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల అండ్ వెబ్ పోర్టల్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ శాతం ఈ యొక్క బిట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. మెయిన్గా తీసుకుంటే యొక్క సైబర్ సెక్యూరిటీ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యొక్క సైబర్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేది సో ఈ విధంగా తీసుకుంటే యొక్క సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని మొట్టమొదటిగా మనకి ఏ యొక్క అంశం ద్వారా వెలువరించినామంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో 193 దేశాలు కలిగినటువంటి ఈ యొక్క మొత్తంగా సో ఈ యొక్క యుఎన్ఓ అనుబంధ సంస్థ అని చెప్పొచ్చు. సో చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో చాలా ఇంపార్టెంట్. యొక్క యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూస్తే సో ఈ యొక్క 193 దేశాలను పరిగణలోకి తీసుకొని జెనీవా ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి యొక్క ఐటీయూ సంస్థ ఈ యొక్క టాప్ 3 ప్లేసెస్ ఉన్నటువంటి దేశాల జాబితాను విడుదల చేస్తూ వార్తలు వచ్చింది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ స్కీమ్స్. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని ఈ రోజు ఈ యొక్క మనకి యొక్క సంస్థ అనేది వెలువరించడం అయితే జరిగింది. సో గైస్ ముఖ్యంగా గమనించండి, మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి ఎక్కువ శాతం బిట్స్ అనేది అడగడానికి జరుగుతుంది. అది అదే విధంగా తీసుకుంటే గ్లోబల్ సెక్యూరిటీకి సంబంధించి గ్లోబల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ యొక్క అంశానికి సంబంధించి బిట్స్ అనేది కనుక వస్తే సో ఆ యొక్క అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి బిట్స్ అనేది ఏ విధంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎటువంటి బిట్స్ అనేది మనల్ని అడుగుతారు, ఎటువంటి వేలో మనల్ని అడుగుతారు. సో ఆ యొక్క అంశానికి వచ్చి చూస్తే మనకి మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది? ఐటీయూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీనిలో మొత్తంగా ఎన్ని దేశాల సభ్యత్వంతో దీనిని వెలువరించడం అయితే జరిగింది? 193 దేశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ యొక్క అంశాన్ని వెలువరించారు. అండ్ ఈ యొక్క ఐటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి యొక్క ఐటీయూ 193 దేశాలకు కలిపి పరిగణలోకి తీసుకుని యొక్క అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి టాప్ 3 ప్లేసెస్ యుఎస్ఏ, యూకే అండ్ ఎస్టోరియా అని చెప్పి యొక్క దేశాలు టాప్ ప్లేసెస్లో నిలవడం అయితే జరిగింది. సో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 37th ప్లేస్. అండ్ ఇటీవల కాలం లాస్ట్ ఇయర్లో వచ్చేసరికి 47th ప్లేస్. సో ఈ రోజున మనకి ఒక 10 స్థానాలు ఎగబాకి మనకి 37th ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇటీవల కాలంలో లాస్ట్ 1 week బ్యాక్ కూడా మనం ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తరచూ వార్తలు నిలిచినటువంటి గ్లోబల్కి సంబంధించినటువంటి అంశాలు, సో దేశీయ అంశాలు కావచ్చు, ఏదైనా రాష్ట్రీయ అంశాలు కావచ్చు, ప్రపంచ అంశాలు కావచ్చు, వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక కాన్సెప్ట్ అనేది మెయిన్గా తీసుకుంటే ఒక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అంశం అనేది. సో ఈ విధమైనటువంటి ఒక అంశంతో ఈ రోజు ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే 193 దేశాలను పరిగణలోకి తీసుకొని సో ఆ యొక్క అంశాల ఆధారంగా వారి యొక్క ఆధారాలను యొక్క బేస్ చేసుకొని సో ఈ యొక్క ఇండెక్స్ని ఈ రోజు యొక్క ఐటీయూ సంస్థ వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్. ఐటీయూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవా
జెనీవా ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి ఈ యొక్క సంస్థ మనకి దీన్ని వెలువరిస్తూ వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే, సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క అంశం ఏది? సో మెయిన్గా తీసుకుంటే చైనా దేశం. సో చైనా దేశం వార్తలో నిలిచింది. ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. సో మలేరియా విషయంలో సో ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క దేశానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మనం వార్తలు నిలిచాం. నిన్నటి రోజున కూడా చూసాం ఒక ప్రాజెక్ట్, జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మనకు నిన్నటి రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. అంతరిక్షంలో స్పేస్ సెంటర్స్ లో వివిధ రకాలైనటువంటి వినూత్న కార్యక్రమాలు కావచ్చు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఇక్కడ నుంచి అనేకమైనటువంటి రాకెట్స్ ని, థియాంగ్ హోంగ్ అని చెప్పే రాకెట్స్ ని, అండ్ అదే విధంగా ఇక్కడ ఎన్నో రాకెట్స్ ని కూడా మనకి బ్లాస్ట్ అయ్యాయి ఇటీవల కాలంలో. సో దక్షిణ ఆసియాకు సంబంధించి ఒక సముద్రంలో పడిపోయిందని చెప్పి, సో ఈ యొక్క ప్రతి ఒక్క అంశం కూడా మనం ఈ యొక్క అంశాలకు సంబంధించి తరచూ కూడా ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి ఏదో ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి యొక్క తరచూ వార్తలు ఇస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గా తీసుకోవచ్చు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మెయిన్ గా ఈ రోజు కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే చైనా దేశం మనకి ఒక మలేరియా అంశంతో వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ మలేరియా విషయంలో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో 40వ మలేరియా రహిత దేశం, చాలా ఇంపార్టెంట్ అండి. 40వ మలేరియా రహిత దేశంగా వార్తలు నిలవడం అయితే జరిగింది. అంటే సో మెయిన్ గా తీసుకుంటే ప్రపంచానికి సంబంధించి చూస్తే అఫీషియల్ గా చైనాకి ఈ రోజు WHO నిర్ణయించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ 40 మలేరియాస్ ఫ్రీ సెంచురీ అని చెప్పొచ్చు. సో 40వ మలేరియా రహిత కంట్రీగా, సో దేశంగా అఫీషియల్ గా ఈ రోజు చైనా గుర్తించబడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా. చాలా ఇంపార్టెంట్ UNO అనుబంధ సంస్థ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో WHO చాలా ఇంపార్టెంట్ సంస్థ. ఈ యొక్క కరోనా కాలంలో ఎక్కువ శాతం మనకి యొక్క WHOని ప్రతిరోజు కూడా తరచూ వార్తలు నిలుస్తుందని చెప్పొచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే చైనా దేశం మలేరియా విషయంలో 40వ మలేరియా రహిత దేశంగా, సో మెయిన్ గా తీసుకుంటే 40వ మలేరియా ఫ్రీ కంట్రీగా అఫీషియల్ గా చైనా ఈ రోజు గుర్తించబడింది WHO ద్వారా. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజు యొక్క WHO సంస్థ దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో 40వ దేశంగా అంటే ఇప్పటి వరకు కూడా మనకి 39 మలేరియా రహిత దేశాలు ఉన్నాయి. సో ఈ యొక్క దేశం కూడా 40వ దేశంగా ఈ రోజు నుంచి యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మలేరియా రహిత దేశం చైనా ఎన్నవ దేశం అంటే 40వ దేశంగా ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో గైస్ మెయిన్ గా చూస్తే చైనాకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన అంశాలను అండ్ విధంగా ఎన్నో అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క మలేరియా రహితం, సో మెయిన్ గా తీసుకుంటే ఒక దోమ వలన వ్యాప్తి చెందేటువంటి వ్యాధి అని చెప్పొచ్చు. ఈ యొక్క వ్యాధి కారకానికి సంబంధించి యొక్క మలేరియాకి సంబంధించి రహిత దేశంగా, సో మలేరియా ఫ్రీ దేశంగా మనకి ఈ యొక్క అఫీషియల్ గా ఈ రోజు యొక్క WHO గుర్తించుతూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క మలేరియా ఫ్రీ రహితంగా, సో మలేరియా రహిత దేశంగా ఈ రోజు మనకి ఈ యొక్క దేశం అనేది చైనా దేశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే ఏదైనా ఒక దేశం కావచ్చు, ఏదైనా ఒక అంశం కావచ్చు, తరచూ కనుక వార్తలు నిలుస్తాయి. అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి ఒక ఫ్రీ మెయిన్ గా ఒక మలేరియా రహిత దేశం ఇటీవల కాలం నిన్నటి రోజున కూడా మనకి ఒక అంశం గురించి వెల్లువెత్తడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇటువంటి అంశంతో ఈ రోజు మనకి యొక్క చైనా దేశం వార్తలు నిలిచింది. తరచూ వార్తలు నిలిచినటువంటి దేశాల్లో యొక్క చైనా దేశం ఒకటి. అండ్ మెయిన్ గా తీసుకుంటే 2 చిల్డ్రన్స్ అనే అంశం, 1 చిల్డ్రన్ అనేటువంటి అంశం, అండ్ రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి తరచూ కూడా మనకి యొక్క చైనా దేశం వార్తలు నిలుస్తున్నాయి. అనేకమైనటువంటి కార్యక్రమాలతోటి ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఇండెక్సెస్ కి సంబంధించి కావచ్చు, అండ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క మెయిన్ గా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలను అండ్ మనకి మెయిన్ గా తీసుకుంటే ఏదైతే పేద దేశాలు ఉంటాయో ఆ యొక్క దేశాలకు ఉచితంగా అందించాలి అని చెప్పే ఒక అంశంతో ఇటీవల కాలంలో కూడా ఒక వ్యాక్సిన్ కూడా ప్రవేశపెట్టి వార్తలు ఇచ్చారు. సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలతోటి తరచూ కూడా ఈ యొక్క చైనా దేశం అనేది వార్తలు ఇస్తుంది. సో తరచూ వార్తలు ఇస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఈ యొక్క అంశాలకు సంబంధించి ఏదైనా అంశం కనుక వార్తలు ఇస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క దేశం చైనా అనేది సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తించబడింది 40వ మలేరియా ఫ్రీ రహిత దేశం. సో 40వ రహిత దేశంగా, సో చాలా ఇంపార్టెంట్ మలేరియా రహిత దేశంగా
అఫీషియల్గా ఈ యొక్క చైనా దేశం అనేది గుర్తించబడింది. సో WHO UNO అనుబంధ సంస్థ అయినటువంటి WHO. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. యొక్క చైనా దేశానికి సంబంధించి అఫీషియల్గా గుర్తించబడినటువంటి దేశంగా 40వ దేశంగా ఈ రోజు యొక్క చైనా దేశం అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వాతావరించిన ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరించిన మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దక్షిణాఫ్రికా దేశం. సో దక్షిణాఫ్రికా దేశం ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం ఏ అంశంతో వార్తలు నిలవడం జరిగింది, బహుభర్తృత్వ దేశంగా. సో చాలా ఇంపార్టెంట్ అండి, బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశం, భర్తృత్వ అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి పాలిగైనీ. సో గైనీ అని చెప్పే ఒక అంశం కనుక వార్తలు నిలుస్తుంది. దేనికి సంబంధించిందంటే మహిళలకు సంబంధించి గైనీ, పాలిగైనీ. సో ఒక స్త్రీకి సంబంధించినటువంటి అంశం అని చెప్పి చెప్పవచ్చు. సో బహు మహిళలను కలిగి ఉండడం, ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్కువ మంది భార్యలను కలిగినటువంటి ఒక స్కీమే మనకి యొక్క చాలా ఇంపార్టెంట్ పోలిగైనీ అని చెప్పే ఒక అంశం, మహిళలకు సంబంధించినటువంటి అంశం. సో ఆ విధంగా తీసుకుంటే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ పాలియాండ్రీ. సో యాండ్రీ అంటే పురుషులకు సంబంధించింది. సో పాలియాండ్రీ పురుషులకు సంబంధించినటువంటి అంశం. ఒక స్త్రీకి సంబంధించి ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేటువంటి ఒక అంశం, చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా ఒక భర్త అనేవారు ఒక స్త్రీకి ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటారు, అటువంటి అవకాశాన్ని, అటువంటి ఫ్రీడమ్, ఒక స్వాతంత్ర్యాన్ని పొందుతారు. ఆ విధంగానే మహిళలు కూడా సమాన హక్కులు అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు యొక్క దక్షిణాఫ్రికా దేశం అనేది వార్తలు నిలిచింది. సో ప్రతి ఒక్క మహిళ ఏ విధంగా ఒక భర్త అనేవారు సో వివిధ రకాలైన అనేకమైనటువంటి భార్యలను కలిగి ఉంటారు, బహుభర్తృత్వాన్ని కలిగి ఉంటారు. ఆ విధంగా తీసుకుంటే అనేకమైనటువంటి భర్తలను కలిగి ఉండేటువంటి ఒక అవకాశాన్ని, సో అటువంటి అంశాన్ని సో భార్యలకు కూడా ఉంది. సో వారికి కూడా స్వాతంత్రం ఉంది అని చెప్పి మహిళలకు సంబంధించి ఒక అంశం అనేది వెలువరించడం అయితే జరిగింది. సో దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశం. సో ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండవచ్చు అని చెప్పే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా ఈ రోజు యొక్క దక్షిణాఫ్రికా దేశం అయితే వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ యొక్క దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఆ దేశ అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి అంశాలు వివిధ రకాలైన కార్యక్రమాలతోటి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో మెయిన్గా చూడండి, ఏదైతే తరచూ వార్తలు నిలుస్తున్నాయో యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు. సో ఈ విధంగా తీసుకుంటే యొక్క దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో బహు మహిళలను కలిగి ఉండడం, ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క పాలిగైనీ. అండ్ అదేవిధంగా పాలియాండ్రీ అంటే సో ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేటువంటి ఒక అంశం. సో ఈ యొక్క అవకాశాన్ని సో భర్తలతో పాటుగా సమాన అవకాశాలను కలిగి ఉంటారు ఒక స్త్రీ అని చెప్పి ఆ దేశానికి సంబంధించి ఈ రోజు సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం అనేది ఒక కీలకమైనటువంటి అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశం, దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశం. మెయిన్గా తీసుకుంటే ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇటువంటి అంశాలకు సంబంధించి మెయిన్గా యొక్క బహుభర్తృత్వ అంశాలు కావచ్చు, బహుభార్యత్వ అంశాలు కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి అంశాలు సో ఒక ఇంపార్టెంట్ అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశం, ఒక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా దేశం, ఏదైనా ఒక అంశం తరచూ కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశానికి సంబంధించి, ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ ఈ యొక్క దేశానికి సంబంధించి మరొక అంశం కూడా మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క దేశానికి సంబంధించిన అధ్యక్షుని విషయంలో సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలతో తరచూ కూడా ఈ యొక్క దేశాలకు సంబంధించి వివిధ ప్రాంతాలు మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా ఏదైనా సరే ఒక అంశం తరచూ వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా అండి, ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించండి, ఎక్కువ శాతం ఈ యొక్క దేశాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి, అధ్యక్షుని వ్యవహారాలకు సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఏదైనా ఒక మెయిన్గా ఇట్లాంటి అంశాలు
కార్యక్రమాలు బహుభర్తృత్వ అండ్ ఆండ్రీ అని చెప్పి పాలిగనీ అని చెప్పి ఇలా ఎక్కువ శాతం ఒక వివిధ రకమైన నూతన కార్యక్రమాలు నూతన అంశాలు కనుక ఏవైనా ఉంటే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువ శాతం పోటీ పరీక్షలు అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక పాలిగనై అండ్ పాలియాండ్రీ. సో బహుభార్యలను కలిగి ఉండడం, బహుభర్తలను కలిగి ఉండడం, సో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఈ రోజు యొక్క దక్షిణాఫ్రికా దేశం వెలువరిస్తూ వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైనటువంటి థింగ్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యుఎస్ఏ. సో యుఎస్ఏకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలు వచ్చింది. యుఎస్ ఎయిడ్ అనే ఒక అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ. సో చాలా ఇంపార్టెంట్ అండి. యుఎస్ ఎయిడ్ ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో ఈ యొక్క యుఎస్ ఎయిడ్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క యుఎస్ ఎయిడ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో మనకి ఇతర దేశాల అభివృద్ధి కొరకు సో దేశాల అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ వారి యొక్క అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడింది మనకి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ యుఎస్ ఎయిడ్ అని చెప్పే ఒక సంస్థ చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క యుఎస్ ఎయిడ్ సంస్థ ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా మన భారతదేశంలో విషయంలో ఒక అంశంతో వార్తలు నిలిచింది. సో మరొకసారి ఈ రోజు ఈ యొక్క దేశానికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క యుఎస్ ఎయిడ్ అనేది వార్తలు. సో ఈ రోజు ఏ అంశంతో వార్తలు వచ్చింది చాలా ఇంపార్టెంట్. తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క యుఎస్ ఎయిడ్ అనేది మనకి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ రోజు భారతదేశంకు సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కరోనా విపత్తుకరమైనటువంటి సమయంలో ఆధారంగా సో ప్రతి ఒక్క దేశం ముఖ్యంగా మన భారతదేశానికి థర్డ్ వేవ్ ఈ అన్ని విషయాలు మెయిన్గా ఈ యొక్క సెకండ్ వేవ్ యొక్క ప్రభావం గురించి, ఫస్ట్ వేవ్ ప్రభావం గురించి, సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి చూస్తే సో మెయిన్గా దానికి సహాయం అందించే విధంగా సో సహాయాన్ని చేసేటువంటి ఒక దేశంగా తీసుకుంటే $41 మిలియన్ ని సో $41 మిలియన్ ని ఈ రోజు మనకి ఈ యొక్క నిధులను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో వారి యొక్క సహాయార్థం సో భారతదేశానికి ఒక సహాయార్థం వెలువరించినటువంటి ఒక అమౌంట్ $41 మిలియన్ ని ఈ రోజు యొక్క యుఎస్ ఎయిడ్ ఏజెన్సీ సంస్థ మనకి ఈ యొక్క అంశాన్ని వెలువరిస్తూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పే ఒక సంస్థ ఈ రోజు $41 మిలియన్ ని భారతదేశానికి సహాయం నిమిత్తం నిధులను విడుదల చేస్తూ ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలో నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి యొక్క యుఎస్ ఎయిడ్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచింది మరొక అంశం ఏది అంటే బర్మాస్ గ్రేప్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క బర్మాస్ గ్రేప్ అని చెప్పి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఈ యొక్క బర్మాస్ గ్రేప్ ని అస్సాం రాష్ట్రానికి సంబంధించి చూస్తే మనం ఏ విధంగా పిలుస్తామంటే నికోటివ్ అని చెప్పే ఒక పేరుతోటి ఈ యొక్క బర్మాస్ రాష్ట్రానికి ఈ యొక్క బర్మాస్ గ్రేప్ ని పిలవడం అయితే జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి మనకి తరచూ కూడా వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క అస్సాం రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క బర్మాస్ గ్రేప్ నిన్నటి రోజున కూడా ఒక ఫ్రూట్ గురించి డిస్కస్ చేసాం మనం. చాలా ఇంపార్టెంట్. సో కమలం అని చెప్పి సో చాలా ఇంపార్టెంట్ పండు గురించి. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి పండ్లకు సంబంధించి నిన్నటి రోజున కూడా మనం చూస్తే డ్రాగన్ ఫ్రూట్ సో మహారాష్ట్రకు సంబంధించి ఒక డ్రాగన్ ఫ్రూట్ గురించి చూసాం. సో ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క ఫ్రూట్స్కి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి, గుజరాత్కి సంబంధించి అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి వివిధ రకాలైన కార్యక్రమాలను తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు బర్మాస్ గ్రేప్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి యొక్క నికోటివ్ అనే ఒక పేరుతో పిలువబడుతున్నటువంటి యొక్క బర్మాస్ ఫ్రూట్ అనేది మనకి వార్తలు నిలిచింది. సో దీనికి సంబంధించి చూస్తే ఈ రోజు ఈ యొక్క స్పెషల్ టేస్ట్ కలిగినటువంటి ఒక ఫ్రూట్ అని చెప్పి చెప్పవచ్చు. అత్యంత స్వీటెస్ట్ ఫ్రూట్ అని చెప్పి చెప్పవచ్చు ఈ యొక్క బర్మాస్ ఫ్రూట్ అనేది. సో ఈ యొక్క బర్మాస్ ఫ్రూట్కి సంబంధించి చూసుకుంటే ఇది మనకి ఈ యొక్క అంశం వార్తలు ఇచ్చింది. అప్పెడా అనేటువంటి ఒక సంస్థ సో ఇతర దేశానికి ఎగుమతి చేస్తూ మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. అప్పెడా సంస్థ తరచూ వార్తలు ఇచ్చినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సంస్థ అప్పెడా అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ యొక్క అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ నిన్నటి రోజున కూడా మనకి వార్తలు నిలిచింది. సో దుబాయ్కి ఎగుమతి చేస్తూ సో ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ని దుబాయ్కి ఎగుమతి చేస్తూ మహారాష్ట్రకి సంబంధించిన యొక్క డ్రాగన్ ఫ్రూట్ ని దుబాయ్కి ఎగుమతి చేస్తూ వార్తలు నిలిచింది. సో ఈ రోజు వచ్చేసరికి అటువంటి మరొక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే
ఏదైనా సరే ఒక అంశం తరచూ వార్తలు నిలుస్తుంటే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి అంశాల్లో మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క అపెడా సంస్థ ఇటీవల కాలంలో ఎక్కువ శాతం WHO ఏ విధంగా అయితే వార్తలు నిలుస్తుందో ఆ విధంగా ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ మెయిన్గా అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కువ శాతం వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క అంశం ఏంటి అంటే మనకి ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే మెయిన్గా ఈ యొక్క బర్మాస్ ఫ్రూట్ యొక్క మెయిన్గా ఈ యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి అస్సాం రాష్ట్రంలో పండించబడినటువంటి యొక్క పంటను దుబాయ్కి ఎగుమతి చేస్తూ వార్తలు నిలిచింది ఈ యొక్క అపెడా సంస్థ. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశం మనకి ఈ రోజు వార్తలు నిలవడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి యొక్క అపెడా సంస్థకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రం మనకి వార్తలు ఇచ్చింది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పవచ్చు. సో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు ఒక అంశంతో ఒక కీలకమైనటువంటి అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా ఏ ఒక అంశం అంటే ఏంటి అంటే ఫెంటాన్ సెటాసైకిల్ అని చెప్పవచ్చు. సో ఫెంటాన్ కెటలైల్ అని చెప్పే ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్గా ఈ యొక్క ఫెంటాన్ కెటలైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేస్ట్ వాటర్ రీసైక్లింగ్. సో వృధాగా ఒక వ్యర్థంగా ఒక వాటర్ని పోనివ్వకుండా దాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి ఒక ప్రాసెస్ మనకి యొక్క వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ అని చెప్పవచ్చు. సో దీనిని మనకి ఎవరు ఏర్పాటు చేశారంటే మనకి చాలా ఇంపార్టెంట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ పేరిట ఒక ప్లాన్ ని ఏర్పాటు చేసింది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో ఇటువంటి అంశం అనేది లేదు. సో మొట్టమొదటి రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు యొక్క గుజరాత్ రాష్ట్రం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో వాటర్ రీసైక్లింగ్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఫ్యాంటాన్ సైకిల్ అని చెప్పవచ్చు. సో ఫ్యాంటాన్ సైక్లోన్ అని చెప్పే ఒక ముఖ్యమైనటువంటి వాటర్ ట్రీట్మెంట్ సో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ని ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క అంశంతో ఈ రోజు యొక్క గుజరాత్ రాష్ట్రం అనేది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కి సంబంధించి మొట్టమొదటి రాష్ట్రంగా పేరు పొందినటువంటి యొక్క గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. నిన్నటి రోజున కూడా మనకు ఒక ప్లాంట్ కి సంబంధించి జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి చూడడం అయితే జరిగింది. సో ఇటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. సో గాయస్ ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అంతర్జాతీయ జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో వార్తల్లో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ మనకి ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. సో రవి మాలిత్ అని చెప్పే పర్సన్. సో రవి మాలిత్ గారు ఆ రవి విజయ్ కుమార్ మాలిత్ గారు సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. భారతదేశంలో ఒక హైకోర్టుకి జస్టిస్గా సో ఒక న్యాయమూర్తిగా నియమితులై వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ యొక్క ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క న్యాయవాదులకు సంబంధించి నియామక ప్రక్రియల గురించి అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి రవి మాలిమత్ గారు. సో రవి మాలిమత్ ఆర్ రవి విజయ్ కుమార్ మాలిమత్ గారు గురించి చూస్తాం. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. వీరు ఒక చీఫ్ జస్టిస్గా నియమితులై వార్తలు నిలిచారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి రవి మాలిమత్ ఆర్ రవి విజయ్ కుమార్ మాలిమత్ గారు ఈ రోజు మనకి ఒక చీఫ్ జస్టిస్గా నియమితులై ఒక హైకోర్టుకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఏ యొక్క హైకోర్టుకి అంటే మనకి చైన్గా తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక హైకోర్టుకి CJ చీఫ్ జస్టిస్గా వీరు నియమితులై వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మనకి రవి కుమార్ మాలిత్ గారు. సో ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ పర్సన్స్కి సంబంధించి చూసామండి. అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క హైకోర్టు సంబంధించి నియామక ప్రక్రియల గురించి కూడా చూసాం. సో యాక్టింగ్ CJగా నియమితులై ఈ రోజు మనకి యొక్క రవి విజయ్ కుమార్ మాలిమత్ గారు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి వీరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ఒక హైకోర్టుకి నియమితులై వార్తలు నిలిచారు. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆర్టికల్స్ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క నియామక ప్రక్రియ గురించి అండ్ ఆర్టికల్ 124 అండ్ అదేవిధంగా తీసుకుంటే 217 అండ్ 223 కూడా ఈ యొక్క న్యాయవాదులకు సంబంధించి యొక్క నియామక ప్రక్రియల గురించి కావచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే వారిని ఎలా నియమిస్తారు అండ్ ఏ బేసిస్ మీద. సో ఇవన్నీ కూడా మనకి యొక్క ఆర్టికల్స్ ద్వారా వెలువరించబడుతుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైనా సరే ఒక అంశంలో కానీ ఆర్టికల్స్ అనేది కనుక నిలిస్తే ఆ యొక్క ఆర్టికల్స్ పట్ల
ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే వీరి యొక్క నియామక ప్రక్రియ అండ్ ముఖ్యంగా పదవీ కాలాల గురించి కూడా మెయిన్గా తీసుకుంటే హైకోర్టు జడ్జెస్కి 62 years అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్కి 65 years అని చాలా ఇంపార్టెంట్ మనకి ఒక పాలిటీ పరంగా. సో ఈ విధంగా ఈ యొక్క రవికుమార్ మాలిమత్ గారు ఈరోజు ఒక హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమితులై నియామక ప్రక్రియ ద్వారా వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ ఉమేష్ సిన్హా గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల 2 days బ్యాక్ కూడా ఈ యొక్క వీరి గురించి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం, సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘంకి సంబంధించి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా వీరు నియమితులయ్యారని చెప్పి అండ్ మెయిన్గా తీసుకుంటే వీరు యొక్క పదవిని స్వీకరించారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా వీరు చాలా కాలం మనకి పదవిని నియమించి నియామక ప్రక్రియ ద్వారా ఎన్నో విరామం లేని ఒక గొప్ప కార్యాలు చేశారు. సో వీరు తీసుకుంటే ఈ రోజు వీరి యొక్క పదవీ కాలం అనేది మనకి ముగియనున్నది. సో మరో 1 year అనేది మనకి పొడిగిస్తూ వార్తలు నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి వీరికి సంబంధించి. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్కి సంబంధించి ఏదైనా వ్యక్తులకు సంబంధించి కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పొచ్చు. సో వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది, ఉమేష్ కుమార్ గారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో గాయస్, ఈ రోజు మనం వచ్చేసరికి 30 June 2021కి సంబంధించినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ ముఖ్యంగా వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇవి కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా జాబ్ ప్రొఫైల్స్ గురించి కావచ్చు అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ డైలీ న్యూస్ పేపర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా మా యొక్క ప్రతి లైవ్ అప్డేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని, మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.